చాలా బాగున్నది. పుల్ల పుల్లగా కారంగా సూపర్గా ఉంది. చికెన్ పచ్చడిలాగే ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇంకా ఈజీ, సింపుల్. ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో పూర్తిగా చూడండి. నేనైతే ఈరోజు ఎగ్ పచ్చడి చేస్తున్నాను. మనం రకరకాల పచ్చళ్ళు తింటూ ఉంటాం కదా. ఎగ్ పచ్చడి సూపర్గా ఉందని అన్నారు. నేను దాన్ని ఇప్పుడైతే ట్రై చేస్తున్నాను, ఎలా వస్తుందో ఏందో అని. అది ట్రై చేసి చూద్దాం ఎలా వస్తుందో. నేనైతే చికెన్ పచ్చడి చేస్తున్నాను, ఇప్పుడైతే ఎగ్ పచ్చడి చేస్తాను. ఇప్పుడు ఏమేమి పదార్థాలు కావాలో చూద్దాం రండి. నేనైతే 4 కోడిగుడ్లు తీసుకున్నాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, 4 గుడ్లకి 2 నిమ్మకాయలు, కారం. అంతేనండి, తక్కువ ఇంగ్రీడియంట్స్. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందంట. ఇప్పుడు మనం తయారు చేద్దాం. ముందుకైతే గుడ్లు కొట్టేద్దాం. దీంట్లో అయితే కొంచెం సాల్ట్ వేసుకుందాము, కొంచెం కారం వేసుకుందాం, బాగా కలిపేద్దాం. ఇదిగోండి, ఎగ్ అయితే కలిపేసుకున్నాం. ఎగ్ కలిపేసాం కదా, దాంట్లోనే ఉంచేసుకున్నాం దాన్ని. ఈ లోపల స్టవ్ ఆన్ చేసి ఇదిగోండి బాండ్లో పెట్టాను. 1 గ్లాస్ అయితే వాటర్ పోస్తున్నాను. దీంట్లో స్టాండ్ పెడదాం. వాటర్లో స్టాండ్ లేకపోయినా గిన్నె అయినా పెట్టుకోవచ్చు మనం. దాని మీద మనం ఎగ్ కలుపుకున్నాం కదా, దాన్ని పెట్టేద్దాం. ఇప్పుడు దీని మీద మూత పెట్టేద్దాం. ఈ ఎగ్ అంతా ఉడికి మన గట్టిగా ఆమ్లెట్ లాగా అయ్యేలాగా మనం ఆవిరికే ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడైతే మన ఎగ్ ఉడికిపోయిందండి. ఇప్పుడైతే తీసేద్దాం. చూడండి, బాగా ఉడికిపోయింది చెమ్మలాకుండా. ఈ పైనంతా బుడగలు వచ్చి పైకి ఇలా ఆవిరికి ఉడికింది కాబట్టి ఇలా వచ్చింది. మనం దీంట్లోనే కట్ చేసుకున్నాం పీసులు. ఇప్పుడు నిలువుకి కట్ చేశాను కదా, ఇప్పుడు అడ్డానికి కూడా కట్ చేసి చిన్న చిన్న పీసులు చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ప్లేట్లో పెట్టేసుకున్నాం. ఇదిగోండి ఎలా వచ్చాయి చూడండి. ఇలా స్పాంజీగా రావాలి. మీకు అంతగా బౌల్ తిప్పినప్పుడు రాకపోయినా కూడా చాకుదైనా లేపేసుకోవచ్చు. చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడైతే మనం పచ్చడి చేసుకున్నాం. చికెన్ పచ్చడి మీద సూపర్గా ఉంటుందంట. అది టేస్ట్ చూసేటప్పుడు మనం చూద్దాం ఎలా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఎలా పచ్చడి చేయాలో చూద్దాం. ఒక 4 స్పూన్ల దాకా ఆయిల్ వేసాను. ఎగ్ కొంచెం పీల్ చేస్తుందేమో అని. మీకు ఆయిల్ మీకు తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడైతే ఎగ్ వేసేద్దాం. ఈ ఎగ్ పీసులు కొంచెం ఎర్రగా కాలాలి, అప్పుడు పచ్చడి టేస్ట్ ఉంటుంది. చూడండి మన ఎగ్గులు ఎలా ఉబ్బాయో, వడియాలు ఉబ్బినట్టు ఉబ్బినాయి. ఇప్పుడైతే తీసేసుకుందాం. ప్లేట్లో తీసేసుకుందాం.
చూడండి, ఇందాక ఆయిల్లో ఉన్నప్పుడు ఎంతలా ఉబ్బాయో ఇప్పుడు చూడండి చల్లారుతుంటే చిన్న చిన్నవి అయిపోయినాయి. ఇప్పుడైతే మనం ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇదిగోండి 4 ఎగ్గులకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. ఇదిగోండి, నేను 4 గుడ్లు తీసుకున్నాను కాబట్టి చిన్న స్పూన్తో 2 స్పూన్లు కారం వేస్తున్నాను. మీకు కారాన్ని బట్టి వేసుకోండి, మీరు తినగలిగితేను. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. నేను తక్కువ చేస్తున్నాను కాబట్టి అన్నీ కొంచెం వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ చేసుకుంటే దాన్ని బట్టి వేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు మనం ఎగ్స్ వేసేద్దాం. ఇదంతా బాగా కలిసేలాగా కలిపేద్దాం మొత్తాన్ని. ఇప్పుడైతే మనం 2 నిమ్మకాయల రసం పిండేసుకుందాం. నిమ్మరసం వేసుకుంటే పుల్లగా కారం తగ్గి కొంచెం కొద్ది రోజులు కూడా మనం చేసుకునే నిలువ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడైతే స్టవ్ ఆపేద్దాం. అయిపోయింది. ఉప్పు సరిపోలేదు, కొంచెం వేస్తున్నాను లైట్గా. మనకి ఎగ్గులో ఉప్పు ఉంది కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. అంతేనండి, మన ఎగ్ పికిల్ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఇప్పుడైతే మన ఎగ్ పచ్చడి రైస్లో వేసుకొని టేస్ట్ చూద్దాం. ఇప్పుడైతే మనం ఎగ్ పచ్చడి టేస్ట్ చూద్దామండి. చూసేదానికి మాత్రం చికెన్ లాగే ఉంది, స్మెల్ కూడా చూడండి, ముక్క కూడా అంతా చికెన్ లాగే ఉంది, చాలా బాగుంది. ఇప్పుడైతే కలుపుతాను. ఇది ఎంత నూనె అయినా కూడా ఎగ్ కదండి, పీల్చేస్తుంది. తర్వాత మాత్రం నూనె అంతా బయటకు వస్తుంది, అందుకని మనకు నూనె ఉన్నట్టు తెలియట్లేదు. ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది, పుల్లగా కారంగా సూపర్గా ఉంది. చికెన్ పచ్చడిలాగే ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇంకా ఈజీ, సింపుల్, చాలా త్వరగా చేసుకోవచ్చు. నా ఎగ్ పచ్చడి మీకు నచ్చినట్లయితే ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అంతే కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్.